అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పారిశ్రామికవేత్తల గమ్యస్థానం ఏపీ. జాబ్ అంటే బాబు అంతే. ఎవడు అవునన్నా కాదన్నా సరే జాబ్ రావాలంటే బాబు రావాల్సిందే. బాబు వచ్చాడు, జాబుల పరంపర, జాబుల జాతర మొదలైంది. పరిశ్రమలు అంటే ఏంటంటే అర్థం, ఒక పరిశ్రమ వచ్చిందంటే తక్కువలో 100 మంది, ఎక్కువైతే 10,000 మందికి ఉపాధి దొరికేస్తుంది, ఉద్యోగాలు. ఆయన అన్నాడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. ఆ మాటకు కట్టుబడి నాకు తెలిసి మళ్ళీ గతంలో 18 గంటలు పనిచేసేవాడు, ఇప్పుడు కనీసం మిగతా ఆ 4 గంటలన్నా పడుకుంటున్నాడు లేదో మరి ఆయన. అన్ని ఇండస్ట్రీలు రాష్ట్రాన్ని ముంచెత్తేస్తున్నాయండి. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్. అంటే స్పీడ్గా అనుమతులు ఇచ్చేయటం, స్పీడ్గా వాళ్ళకి కావాల్సిన అవకాశాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు, వాళ్ళకి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఫాస్ట్గా ఇండస్ట్రీలు నిర్మితం అయిపోతాయి. ఫాస్ట్గా ఉద్యోగాలు వచ్చేస్తాయి. 20 లక్షల ఉద్యోగాలు అనే దాన్ని ఆయన చాలా యుద్ధ ప్రాతిపదికను తీసుకున్నాడు అనడానికి ఇదే ఉదాహరణ అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. శ్రీ సిటీలో 1570 కోట్లతో 15 పరిశ్రమలు ప్రారంభం. 1570 కోట్లతో 15 పరిశ్రమలు అంటే ఒక్కో పరిశ్రమ దాదాపు 100 కోట్లు, మినిమం 100 కోట్లు, 100, 105, 110, 115 ఇలా 1213 కోట్లతో 5 కంపెనీలు ఏర్పాటుకు ఒప్పందాలు. నేను ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం. 6 పరిశ్రమలకు శంకుస్థాపన. ఏమంటే ఇక్కడ ఇదైతే ఇక్కడ లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఆయన సంగతి కూడా చూడండి. మరి ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి లోకేష్. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత. త్వరలో రాష్ట్ర పర్యటనకు ఆ సంస్థ ప్రతినిధులు రాక. ఫాక్స్కాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ వెల్లడి. ఇక తండ్రి కొడుకులిద్దరికీ ఈ పని సరిపోయిందండి. మనం అన్నాం ఈ రాష్ట్రం వెనకబడిపోయింది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో 30 సంవత్సరాలు వెనకబడ్డాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నిర్మించాలంటే పెట్టుబడులు తీసుకురావాల్సిందే, ఇండస్ట్రీలు నెలకొల్పాల్సిందే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టించాల్సిందే. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వస్తే అటు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, సంక్షేమ పథకాలు చేయగలుగుతారు, ఇటు ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి జీతాల మీద వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. అంటే 2 రకాలుగా ఉపాధి దొరికేస్తుందండి. 2 రకాలుగా మంచి జరుగుతుంది రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ రావడం ద్వారా. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఈ పనులు చేసుకెళ్తుంటే మీకు ఈరోజు పేపర్లో చూడండి, ఎక్కడో ఉంటుంది అది. రైల్వే జోన్కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాట. రైల్వే జోన్ కూడా పట్టాలు ఎక్కిపోతుంది. మనకు రైల్వే జోన్ వచ్చేపోతుంది అండి. అమరావతి నిర్మాణం జరిగిపోతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. ఇన్ని కంపెనీలు, ఇన్ని ఉద్యోగాలు, రాష్ట్రం ఇంత మంచిగా మంచి ఊపు మీద వెళ్తూ ఉంటే మరి ఈ మంచి జరగడం కొన్ని దుష్టశక్తులకు నచ్చదు కదా. ఆ దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు ఇంకా గోల్ చేస్తూనే ఉన్నాయండి, ఏడుతూనే ఉన్నారు. ఆ ఏడుపేడు కూడా చూద్దాం రండి. కోడిగుడి మంత్రి గారు నిన్న పెట్టారు ప్రెస్ మీట్, ఇప్పుడు పెట్టారు. టైం దొరికితే మైక్ కనబడితే ఊదేస్తున్నాడు అంతే. ఏంటంటే అండి, ఇది మా జగన్ రెడ్డి గారిని చూసి వచ్చే కంపెనీలు. ఒక కంపెనీ నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది, ఎన్ని అనుమతులు ఇవ్వాలి? మా జగన్ రెడ్డి గారిని చూసి వచ్చిన కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకున్నాడు. ఓరే నిజంగా జగన్ రెడ్డిని చూసి కంపెనీలు వస్తే అతను ఎందుకు ఓడిపోతాడరా? అతను ఎందుకురా 11 సీట్లకే పరిమితం అయిపోయి మూలన కూర్చుంటాడు? కనీసం ఒక ఉద్యోగం కల్పించలేదనే కదా నిరుద్యోగులందరూ తెలుగుదేశం పార్టీ కూటమి కోట్లేశారు. కనీసం ఈ రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ రాలేదనే కదా నిరుద్యోగులందరూ మిమ్మల్ని ఎంత దెబ్బ కొట్టారు. అయినా అబ్బాబే ఇవన్నీ కూడా ఆయనే చేసేటట్టండి. ఏం చెప్తాడు ఒకసారి విన్నారండి. చేయాలంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ప్రభుత్వం దగ్గర రావడం, ప్రభుత్వాన్ని వాడుకున్నటువంటి ప్రపోజల్ని ప్రభుత్వం దగ్గర సబ్మిట్ చేయడం, దాన్ని ప్రభుత్వం అంతా పరిశీలించిన తర్వాత కావాల్సినటువంటి భూమి కేటాయింపులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా సహజంగా ఒక ప్రక్రియ జరుగుతుంటుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చి నాకు వచ్చి 75 రోజులు అయింది. 75 రోజుల్లో ఒక పరిశ్రమకి వాళ్ళు భూమి ఇచ్చి, వాళ్ళు భూమి ఇచ్చినటువంటి భూమికి దాంట్లో వాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేసి దానికి ప్రాబ్లం కోసం చేస్తామంటే ఆయన నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. సో అందుకే నేను ఏమంటానంటే దేనికి నేను మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో అసలు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదు, అసలు ఎవరు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం రాలేదనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కానీ పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయత్నం చేసింది. సగం వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత కూడా వారు అంతా సక్సెస్ అయ్యారనేటువంటి అభిప్రాయం కలిగింది. కానీ ఏదైనప్పటికీ నిన్న దాదాపు 650 కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించినటువంటి కంపెనీలు ప్రారంభోత్సవం చేశారు. అవన్నీ కూడా 2020, 2021, 2022, 2023 వరకు అనేక సందర్భాలు. ఇప్పుడు ఓపెన్ చేసిన కంపెనీలు అన్నీనటండి 2020 నుంచి కూడా ఇలా హయాంలో వచ్చిన కంపెనీలట. మరి 2020 నుంచి మీ హయాంలో వస్తే మరి ఆ రిబ్బన్ కటింగ్ మీరెందుకు వెళ్ళలేదురా బాబు? నువ్వెందుకు నూడిల్స్ బండికి, పానీపూరి బండికి, లేకపోతే వచ్చిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి ఓపెనింగ్ చేసేవాడు ఎందుకు? నేను హైదరాబాద్లో పట్టుకుని ఎరా బాబు ఎందుకురా నువ్వు కంపెనీలు దాటలేదు, నువ్వు ఒక ఐటీ మినిస్టర్వేనా, ఇది ఓ బతికేనా అని నిన్ను అక్కడ అడిగితే అబ్బాబే కోడి ఇప్పుడే గుడ్డెట్టిందండి, ఇప్పుడు ఆ గుడ్డు ఫ్రెష్గా ఉందండి, దాన్ని ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుని తినాలా, ఉడకబెట్టుకుని తినాలని ఆలోచిస్తున్నామండి, కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడి పిల్లని పెట్టదు కదండి అని తలతిక్క సమాధానాలు చెప్పి
కోడిగుడ్డు మంత్రిగా చరిత్రలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నావు నువ్వు. నిజంగా 2020లోనే నువ్వు ఈ అలాట్మెంట్లు అన్నీ చేసేసి అప్పుడే ఇండస్ట్రీలు వస్తే మరి రిబ్బన్ కటింగ్ 21లో నువ్వు వెళ్ళాలి కదా, లేకపోతే 22లో మీ జగన్ వెళ్ళాలి కదా, 23లోనే వెళ్ళాలి, 24లోనే వెళ్ళాలి, ఎలక్షన్ ముందుగానే వెళ్ళాలి కదా. మరి మీరు ఎందుకు వెళ్ళలేదురా, అప్పుడు ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే దానికి ఒక కారణం ఉందిరా అబ్బాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ నేను ఏకీపిస్తాను. వచ్చి మా గవర్నమెంట్ వచ్చి 75 రోజులు అయింది, ఓకే. ఆ అనుమతులు ఇవ్వటం లేకపోతే దానికి సంబంధించిన ఈ కార్యక్రమాలు మొదలవటం ఈ 75 రోజుల్లో మొదలై ఉండకపోవచ్చు. కానీ కరెక్ట్గా ఇప్పుడే ఎందుకు ఓపెనింగ్లకు వచ్చే కంపెనీలన్నీ? నువ్వు నిజంగా కోడిగుడి మంత్రి కాదు, కాస్త కొత్త చదువుకున్న మంత్రి అయితే నీకు లాజిక్ చెప్తాను ఎనరా అబ్బాయి. అప్పటి నుంచి ఒకవేళ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చాలామందికి ఉండొచ్చు, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెడదామన్న ఆలోచన ఉండొచ్చు. అయితే ఈ జగన్ ఉన్నంతకాలం మనం కానీ కంపెనీ పెట్టి ఓపెనింగ్ పెట్టామా 10% కమిషన్ అడుగుతాడు. ఇక నీలాంటి వాళ్ళు వస్తారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వాడి పేరు బట్టలు ఇప్పుకుని తిరిగాడు, గోరెంట్లగాడు, ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి కమిషన్లు డిమాండ్ చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు సైడ్ తీసుకుంటే ఓకే తీసుకుందాం, పర్మిషన్లు తీసుకుంటే ఓకే తీసుకుందాం, దీనికి సంబంధించి అన్నీ తీసుకుని చంద్రబాబు నాయుడు వచ్చాక మాత్రమే మనం ఇండస్ట్రీ ఓపెన్ చేద్దాం బాబు. ఏళ్ళు ఉన్నప్పుడైతే అమర్ రాజా బ్యాటరీస్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినట్టు, కియా ఏర్పాట్ల కంపెనీలు వస్తూ ఉంటే వాటిని తరిమి కొట్టినట్టు, జాకీ కంపెనీని ఇక్కడి నుంచి తరిమి కొట్టినట్టు మనల్ని కూడా తరిమి కొడతారు వీళ్ళు. కాబట్టి ఈ జగన్ అనేవాడు అధికారంలో ఉంటుండగా మనం ఇండస్ట్రీ మాత్రం అక్కడ ఓపెన్ చేయొద్దు, పెట్టొద్దు బాబు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది, మొత్తం అందరికీ ప్రజలందరికీ అర్థమైపోయింది, ఓకే దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయండి మన వర్క్. కరెక్ట్గా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇక ఎలక్షన్లకి జగన్ అన్న ఇంటికి పంపించేస్తున్నారు జనం. బాస్ వస్తాడు, బాస్ వచ్చాడంటే ఇంకా అక్కడి నుంచి మాస్, ఇదే ఇండస్ట్రియల్కి మాస్ టైం వచ్చినట్టే అక్కడి నుంచి బాస్ వస్తాడు, మాస్ మొదలైంది. ఇప్పుడు వాళ్ళు అంత ప్లాన్గా చేశారు, ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు నీలాగా కోడిగుడ్డు సామెతలు చెప్తూ కూర్చోరాళ్ళు, నీలాంటి వాళ్ళు కాదాళ్ళు. వాళ్ళు వ్యాపారంలో అంత ఎత్తు ఎదిగారంటే దానికి అర్థం ఏంటంటే అన్నీ వాళ్ళు సమయానుకూలంగా చేసుకెళ్తారు. ఆ సమయానుకూలంలో ఒక భాగమే ఈ రోజున అన్ని ఇండస్ట్రీలు బాబు గారి చేతుల మీద ఓపెన్ చేయించుకున్నారు. బాబు గారు ఉంటే వాళ్ళకి రావాల్సిన రాయితీలు వస్తాయి, అనుమతులు తొందరగా వస్తాయి, వాళ్ళకి రావాల్సిన రా మెటీరియల్ త్వరగా దొరుకుతుంది, వాళ్ళని ఎవడో కమిషన్లు అడగడు, వాళ్ళకు గొప్ప గౌరవం దొరుకుతుంది. ఇక్కడ పారిశ్రామికవేత్త అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా చూస్తారంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పేరు, జనాలకు ఉపాధినిచ్చి జనాలు పోషిస్తాడని అతనికి ఒక గౌరవాన్ని ఇస్తాడు ఆయన. మీరు ఎలా చూస్తారు? ఇడి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఇడు ఈ కారు వేసుకొచ్చాడంటే అబ్బాయి ఇన్ని 10 కాదు 25 అడగొచ్చు, 25 అడిగితే 25 ఇచ్చేస్తాడు ఇడు. రే 25 పంపించు, లేకపోతే ఇక్కడ నుంచి ఇండస్ట్రీ వెళ్ళిపో. సిగ్గు లజ్జ లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, ఇక్కడ నుంచి ఆ కియా స్పేర్ పార్ట్ల కంపెనీని, అమర్ రాజా కంపెనీని మేమే పొమ్మన్నామని. ఎందుకు డీల్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి మా వాడు కొత్తగా తెల్ల షర్ట్ ఒకటి వేసి తలను ఉన్నగా దూకుని వచ్చేసి అబ్బాయి ఎన్ని మేము తెచ్చినాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇంకా ఈ పనికి మాలిన ప్రచారం నమ్మేవాళ్ళు ఉన్నారా? ఈ తప్పుడు ప్రచారానికే కదరా బాబు మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టారు జనం అందరూని, ఇంకా అదే తప్పుడు ప్రచారమే బతుకుతున్నారు. సిగ్గేస్తుందిరా బాబా, అమర్నాథ్ తమ్ముడు చాలా సిగ్గేస్తుంది నేను చూస్తుంటేనే.